ఓం నమో నారాయణాయ. ధనుర్మాసపు పవిత్రత మరింతగా వికసించే ఈ సందర్భంలో గోదాదేవి పాడిన ఈ 11వ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని మాధుర్యాన్ని, ఆయన లీలలను స్మరిస్తూ భగవంతుని శరణు పొందితే భయాలు, దుఃఖాలు నశించి జీవితం ధన్యమవుతుందని బోధిస్తాయి. శక్తి, శరణాగతి, కృప అనే సంగమంలా ఉన్న ఈ 11వ పాసురం మనందరికీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించి శ్రీమన్నారాయణుని వైపు మన మనసుని నడిపిస్తుంది. తిరుప్పావై 11వ పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం. கற்றுக்கரவை கணங்கள் பலகரந்து செற்றார்த்திரளியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர் தம்போர்க்கடியே புற்றரவல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி నీ ఎట్రుక్కురంగుం పొరులేరోరెంబావాయ్. ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదానా, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుగ తగిన వారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైననూ లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దానా, పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా, ఓ వనమయూరమా రమ్ము. నీ సఖులు బంధువులును అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీర కాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామాలను పాడుచున్నారు. అయినను నీవు మాత్రము చలించక మాటాడక ఏల నిద్రించుచున్నావు అని మరొక గోపికను గోదాదేవి నిద్రలేపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మరొక పాసురంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.